ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ సర్వశక్తి నామల ప్రభ, ఉదయకాల సమయంలో ప్రభ, మరి ఆరాధన తోడుగుండు ప్రభ, మరి యథావిధిగా ప్రభ, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభ, ఆత్మీయ సమ్మేళనానికి ప్రభ మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నామానికి వందనాలు, స్తుతులకు స్తోత్రాలు చెల్లిస్తాను దేవా. మరి పాల్సనాన్ని కానీ ప్రభ మీరు ఎన్నుకున్న ప్రభ, ఈ పరిచయను ప్రభు కొన్ని సంవత్సరాలుగా జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుని ప్రభ, మీ సిలుసు ఎంత మరుగుపరిచిన అందరికీ సరిపోయిన సందేశాన్ని ప్రభు మీ దాసుగాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కార్యక్రమం మీ ఆత్మ నడుపులో జరిగించుకుంటారని చెప్పడం ముందు జరగాల్సిన ప్రతి కార్యక్రమం కూడా నీ గాయపడిన చేతులు పెడుతూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నాన్న బట్టి స్తుతించి వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం. ప్రతి వారం కూడా మనము ప్రత్యేకమైన అంశాలని మానసిక కోణంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక బిడ్డ పుట్టి ఎదుగుతూ బలపరచబడుతూ ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఎలా ఎదుగుతాడో అతని యొక్క ఆధ్యాత్మిక అభ్యసనాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం ఆలోచిస్తే, ఒక సామాన్యంగా మన ఇంట్లో పుట్టిన ఒక బిడ్డ చక్కగా వాడు క్రమంగా ముందు పుట్టిన వెంటనే కాళ్ళు చేతులు ఇలా కొట్టుకుంటాడు అనమాట. ఎందుకు కొట్టుకుంటాడంటే తాను అప్పటి వరకు తల్లి కడుపులో తనకు స్వేచ్ఛ లేదు. కాళ్ళు కదపటానికి, చేతులు కదపటానికి తనకి స్వేచ్ఛ లేదు. ఎప్పుడైతే బిడ్డ పుడతాడో, పుట్టిన తర్వాత తనకి స్వేచ్ఛ, దాన్ని ఎక్సైట్మెంట్ అంటారు. ఎక్సైట్మెంట్ అంటే ఉత్సుకత ఉంటుంది తెలుగులో. సో వాళ్ళు ఒక స్వేచ్ఛాపూరితమైన స్థితి ఏర్పడినప్పుడు కాళ్ళు చేతులు చక్కగా కొట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. పిల్లాడికి పుట్టినప్పుడు సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియదు అడిగి. ఒకటే, అన్నిటికీ ఏడవడమే. అంటే మొట్టమొదటి మనం ఏడుపునేమనుకుంటామంటే, ఈ భూమి మీద ఎందుకు పుట్టానా అని ఏడుస్తున్నాడు రా, ఏడ్చుకుంటా పుట్టావు నువ్వు, ఏడ్చుకుంటానే పోతావురా అని కూడా పాటలు రాశారు. కానీ మానసిక శాస్త్రం చెప్పేది ఏంటంటే, పుట్టినప్పుడు బిడ్డ మొట్టమొదటి ఏడుపు అది భూమి మీదకి వచ్చినందుకు జరిగే ఒక స్వేచ్ఛాయుతమైన సంతోష జ్ఞానం. అది ఎలా, ఇప్పుడు అన్నం తినాలి, నాకు ఆకలేస్తుంది అనేది ఎలా చెప్పగలడాడు? చెప్పలేడు. ఏడుపు ద్వారా చెప్తాడు. తనకేదో కడుపు ఉబ్బరంగా ఉంది, తను ఇప్పుడు మల విసర్జన చేసుకోవాలి, ఎలా చెప్తాడు? ఏడుపు ద్వారానే చెప్తాడు. కనుక ఏదైనా గుచ్చుకుంటుంది, ఏదైనా చీమ పడుతుంది, ఎలా చెప్తాడు? ఏడుపు ద్వారా. అన్నిటికీ ఏడుపే అక్కడ. కనుక మీరు గమనిస్తే, మొట్టమొదట ఒక బిడ్డలో కండర సంబంధమైన అభ్యసనం జరుగుతుంది, కండరాలకు సంబంధించిన అభ్యసనం. రెండవది, ఆ తర్వాత వాడికి మనం పదాలు నేర్పుతుంటాం. అమ్మ అన్న, నాన్న, అమ్మ అని, తాత, పాప, అలాగని పదాలు నేర్పిస్తూ ఉంటాం. సో ఒక భౌతికపరమైన ఒక బిడ్డ ప్రాథమికంగా కండర సంబంధమైన అభ్యసనంతో, ఆ తర్వాత వెర్బల్ శాబ్దికపరమైన అభ్యసనంతో, ఆ తర్వాత ఇంకా ఎదుగుతున్నప్పుడు వాడికి కొంచెం విచక్షణ సంబంధమైన, అరే మీ అమ్మరా, మీ అమ్మ అని చెబుతుంటారు. వాళ్ళ నాన్న వచ్చారనుకోండి, చూసావా వాళ్ళ నాన్న గుర్తుపట్టేశాడే అంటుంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ నాన్న గుర్తుపట్టేశాడే అంటే అర్థం ఏంటి? వాళ్ళ నాన్న ఎవరో గుర్తించగలిగాడు. అంటే చాలామంది ఎత్తుకుంటున్నారు, వాళ్ళ నాన్న తాను గుర్తించగలిగాడు. అది విచక్షణ అంటే. అంటే ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఈ రకమైన అభ్యసనాలు కలుగుతూ ఉంటాయి. ఒకటి కండర సంబంధమైంది, రెండవది వెర్బల్ శాబ్దిక సంబంధమైంది, తర్వాత విచక్షణకి సంబంధించిన అభ్యసనం పిల్లలు కలుగుతుంది. ఈ విచక్షణకు కొంచెం పెరిగిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ దగ్గర టీచర్ అని, ఆమె టీచరు, మా అమ్మ, అమ్మమ్మ, ఏమో నాయనమ్మ, తాత, మాము, ఆ విచక్షణ తెలుస్తుంది. డిస్క్రిమినేషన్ అది తెలుస్తుంది. ఆ తర్వాత విషయ విశ్లేషణ, విషయానికి సంబంధించిన విషయాలు మనం చెబుతాం. ఇదిగో దేవుడు కాన్సెప్ట్,
ఇదిగో ఇది బైబిల్, ఒక విషయానికి సంబంధించింది, ఇది ఆరాధన, ఇది స్కూలు, అక్కడ ఇక్కడ ఉండకూడదు, అర్థమైంది, నీ ఇంట్లో ఉన్నట్టు ఉండకరా అంటాడు మాస్టర్. కనుక ఇది స్కూలు, అలా ఇది సండే స్కూలు. ఒక రకమైన విషయాన్ని వాడు నేర్చుకుంటానికి ఇష్టపడుతుంటాడు. అది ఇల్లు, మందిరము, ప్రార్థన, లేకపోతే విశ్వాసము, నీతి, భయభక్తులు, దేవునికి మనము నడిచే క్రమశిక్షణ, ఇలాంటి సంబంధించిన విషయాల్ని నేర్చుకుంటాడు. విషయాన్ని ఆ తర్వాత ఆ విషయానికి తగినట్లుగా మనం ఎలా ఉండాలో నేర్చుకుంటాడు. దాన్ని వైఖరి అని అంటారు. స్కూల్కి వెళ్ళాడు, ఒక రకం ఉంటాడు. చర్చిలో ఉన్నాడు, మోకరించి లేచి కళ్ళు మూసుకొని పాటలు యాక్షన్ చేసేటప్పుడు ఇక వైఖరి, యాటిట్యూడ్ అంటారు. అంటే తన యొక్క వైఖరి అంటే స్థిరీకరింపబడిన అలవాట్లు, తనలో ఒక స్థిరమైన అలవాట్లు. ప్రార్థన అన్నట్టే మోకరేస్తారు, ప్రార్థన చేసుకున్నామంటే కళ్ళు మూసుకుంటారు. మన చిల్డ్రన్ క్యాంపులు 1, 2, 3 అంటారు. 1 అంటే మోకాళ్ళ మీద నిలబెడతారు, 2 అంటే చేతులు జోడిస్తారు, 3 అంటే కళ్ళు మూసుకుంటారు. సో అలాగా వాళ్ళకు ఒక వైఖరి, ఒక యాటిట్యూడ్, ఒక వైఖరి అభ్యాసం ఉంటుంది. ఇక చివరిది ప్రాబ్లమ్ సాల్వింగ్ లెర్నింగ్. అంటే వాడికి ఒక సమస్య ఇచ్చి, అందుకనే 1, 2 తరగతులు ఇవన్నీ కూడా చక్కగా విషయాన్ని వాళ్ళు వివరించిన తర్వాత నుండి ఇక 3వ తరగతి నుండి వాళ్ళకి అభ్యసనాలు స్టార్ట్ అవుతాయి. అభ్యసనాలు ఏంటంటే 3వ తరగతి నుండి వాళ్ళకి ఇంటికి ఇస్తారనమాట. ఇంటి పని చేయాలి నువ్వు, హోంవర్క్ చేయాలి నువ్వు, లెక్కలు ఇచ్చి లెక్కలు చేయాలి నువ్వు, లేకపోతే చేసుకోవాలి. ఒక ప్రాబ్లమ్స్ ఇస్తారు. ప్రాబ్లమ్ని మాస్టర్ ఎత్తాడు. నిజానికి మాస్టర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని అందరం చెప్పుకుంటాం. ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు మాస్టర్, కానీ మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు మాస్టర్. ఎందుకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు? ఈసారి సాల్వ్ చేయాల్సింది ఎవరో, నువ్వు. అది ఎదుగుతున్నావు కదా, అందుకే దేవుడు కూడా చాలాసార్లు మీకు కూడా ప్రాబ్లం ఇస్తాడు. ఆయనే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? దాన్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, దానిలో నువ్వు ఎలా బయటకు వస్తావు, దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావు. ఈ విశ్వాస పరీక్షలు మనకుంటే ఈ రీతిగా క్రైస్తవ విశ్వాస జీవితం కూడా నడుస్తుంది అని మనం రుజువు చేయాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనమంతా పుట్టినోళ్ళం. ఈ పుట్టినోళ్ళల్లో ఇది జరుగుతుంది అని మానసిక శాస్త్రం చదువుతుంది. మానసిక శాస్త్ర పరంగా ఆధ్యాత్మిక కోణంలో మనం ఇప్పుడు చాలా విషయాలు ఆలోచిస్తున్నాం. అందుచేత మనంతా కూడా అదే మొట్టమొదటి నుండి కూడా ఆ మానసిక కోణంలో ఆధ్యాత్మికమైన స్థితిగతుల్ని మనం చేస్తున్నాం. ఇందులో ఈరోజు ప్రధానంగా ఒక 3 విషయాలు ఆధ్యాత్మిక స్థితిలో మనము అన్వయించుకున్నాం. 3 విషయాల్ని నేను మీతో గుర్తు చేస్తాను. అంటే వాటిని మనం నిర్వచించడానికి కోసం వీలుగా, వాటిని మనము ఆధ్యాత్మిక స్థితిలో అప్లై చేయడానికి వీలుగా మనము ఈ విషయాల్ని మనం చూద్దాం. చూడండి, అక్కడ మొట్టమొదట మోటార్ లెర్నింగ్ అన్నది. ఉదాహరణకి మనం దేవునికి పుట్టాం. మనం దేవునికి పుట్టామండి. దేవునికి పుట్టామంటే దేవుని పిల్లలం, అప్పుడే పుట్టినోళ్ళం మనం. వెరీ గుడ్. మీరు మీ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధానంలో ఆయన రక్తం చేత మీరంతా కడగబడ్డారు. కడగబడి మనము దేవుని పిల్లలమయ్యాం. రైట్. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు ఒకసారి గమనిస్తే చూడండి. ఒకసారి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు 13వ వచనం నుండి కిందకి చదివితే 13, 14, 15 వచనాలు చదివితే అక్కడ ఆధ్యాత్మిక స్థితిలోని 3 దశలు చెప్తాడు. ఆధ్యాత్మిక స్థితి. తండ్రులారా ఎరుగుదురు, మీకు నేను రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా మీకు రాయిస్తున్నాను. ఒకటి చిన్నపిల్లలారా అన్నాడు, 2 యవనులారా అన్నాడు, 3వది తండ్రులారా అన్నాడు. చాలామంది తెలియక దీన్ని మామూలుగా చెప్పుకుంటారు అనమాట. మామూలుగా చెప్పమంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలారంటే చిన్నపిల్లలకు చెప్పాడని, యవనస్తులారంటే యవనస్తులు చెప్పారని వేస్తుంటారు ఎక్కువగా. ఈ వచనాన్ని సహజంగా అలా వేస్తుంటారు. కానీ దిస్ ఇస్ స్పిరిచువల్ ఏజ్, ఆధ్యాత్మిక వయసు గురించి చెప్పిన మాట ఇది. ఆధ్యాత్మికమైన వయసు కనుక ఆధ్యాత్మిక వయసు అంటే చిన్నపిల్లలారంటే అప్పుడే రక్షణ పొందారు. వాళ్ళు రక్షణ పొందారు. మీరు దేవుని ఎరుగున్నారు,
రాస్తున్నాను, ఇలాగే నేర్చుకోండి అని. యవనస్తులారా అంటే దేవునిలో మరి వాక్యం తెలిసి బలంగా ఉన్నవాళ్ళు, దేవునిలో వాక్యం ద్వారా బలపరచబడిన వాళ్ళు, అపవాదిని జయించే శక్తి కలిగిన వాళ్ళు, వాక్యాన్ని తమతో నింపుకున్నవాళ్ళు, వీళ్ళని యవనస్తులారా అని పిలిచాడు. నెక్స్ట్ తండ్రులారా. తండ్రులారా అంటే ఇతరుల్ని తయారు చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, అనేక మంది దైవజనులను తయారు చేశారు, అనేక మంది యవనస్తులను తయారు చేశారు, అనేక మంది మరి తోటి వారిని బలపరిచారు. సో అలాగా ఇతరులని ఉత్పత్తి చేసి, ఇతరుల్ని బలపరుస్తూ, ఇతరుల కోసం శ్రమిస్తూ అలా చేసేవారిని తండ్రులారా అన్నాడు. అంటే ఇది స్పిరిచువల్ ఏజ్, అది గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ ఏజ్, ఆత్మీయ వయసు. అది ఆత్మీయ వయసు. సహజంగా మనం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ వయసు. కనుక మనం ఇప్పుడు మెల్లగా ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, రైట్, చిన్న పిల్లలారా. సో చిన్న పిల్లలు అంటే మనం దేవునిలో పుట్టాం, మనం దేవునిలో పుట్టాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదవం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలం అయిపోయాం. పిల్లలము కాదు, పిల్లలమే. రైట్, మనం దేవుని పిల్లలం. కనుక మనం దేవుని పిల్లలం. ఇప్పుడు మనలో కండర సంబంధించిన అభ్యాసం స్టార్ట్ అవ్వాలి. స్కూల్లో జాయిన్ అయిపోయారు, వెంటనే టీచర్ చెబుతుంటారు అనమాట చక్కగా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అది బిగినర్ క్లాసు మొన్న ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి ఒక పాట నేర్పేటప్పుడు, అసలు చిన్న పిల్లలకి పాటలు నేర్పుతారో తెలుసా? ముందు వాళ్ళకి పిల్లలు మీ దగ్గర పాటల షీట్ ఉంది కదా, అందులో చూడండి అని అనరు. ఎందుకని? వాడికి ఇంకా అక్షరాలే రావు కదా. ఇప్పుడు వాడికి ఎలా స్టార్ట్ చేయాలి మరి? ఇప్పుడు యాక్షన్ త్రూ సాంగ్ అనమాట. వాడికి అభినయాన్ని చెబుతూ పాట నేర్పుతారన్నమాట. పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా అని అంటే వాడంతా ఇలాగ అన్నాడంటే, పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా, పొద్దస్తమానము చేపలు పట్టాడు, పొద్దస్తమానము చేపలు పట్టాడు, యేసు వెంట వెళ్ళావెందుకన్నా, హే పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా. సో వాళ్ళకి యాక్షన్తో, అభినయంతో, అప్పుడు మీరు చెప్పండి రా అంటే చాలు. ఎలా అన్నామంటే, పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా. సో వాళ్ళు అభినయంతో, అందుకే కండర సంబంధమైన అభ్యసనం చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది. మరి వాట్ అబౌట్ స్పిరిచువల్, ఆధ్యాత్మిక స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా, ఆధ్యాత్మిక స్థితిలో వాళ్ళలో అప్పుడే దేవుని శక్తి చేరింది, వాళ్ళు దేవుని యొక్క పవర్ వాళ్ళలోకి చేరింది. పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోపలికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు మన శరీరములోని అవయవాలన్నీ ఆత్మ ఆధీనంలోకి వెళ్తాయి. ఎవరి ఆధీనంలోకి? ఆత్మ. ఇప్పుడు టీచర్ నేను చెప్పినట్టు చేయాలి, అర్థమైందా అని టీచర్, సండే స్కూల్ టీచర్ చెప్తూ ఉంటుంది అనమాట. నన్ను చూసి చేయండి రా అంటుంటుంది అనమాట. నన్ను చూసి చేయండి, అంతేకాదు చూసి చేద్దాం, చేసి చూద్దాం అని కూడా చెప్తుంటారు. మన క్యాంపులో ఈ పదాలన్నీ వాడుతుంటారు. చూసి చేద్దాం అంటే చూసి, అందుకని యేసు నడిచినట్లు నడవండి అంటాడు. యేసు నడిచినట్లు నడవాలి అంటే ముందు వాళ్ళు టీచర్ని చూడాలి. ఆ టీచర్ని చూసి టీచర్ చేసినట్టుగా వాళ్ళు చేయాలి. పాపాలు క్షమించి శిష్యుల్ని చేసిండు, ఆహా ఓహో మనుషుల్ని పట్టేటి జాలర్లు చేసిండు, ఆహా ఓహో పరలోక మార్గము తానని చెప్పిండు, ఆహా ఓహో గొర్రెల్ని మేపి కాయమని చెప్పిండు, 100 రెట్లు ఫలము మనకని చెప్పిండు. పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా. ఎందుకు వదిలావనంటే పేతురు చెబుతున్నాడు. పేతురు ఏం చెప్పాడంట జవాబు? పాపాల్ని క్షమించి శిష్యుల్ని చేసిండు. సో వాళ్ళు చెప్తున్నప్పుడు ఇదేంట్రా పాపాలు, ఎలాంటి ఏంటి? క్షమించి. ఓకే,
మోటార్ లెర్నింగ్తో వాళ్ళకి అవగాహన కలిగిస్తాం మనం ప్రైమరీ స్టేజ్. దేవుడు కూడా ఆత్మ అధ్యయనంలోనికి మన అవయవాలు వెళ్ళినప్పుడు నీతి కోసం వాడతాడంట. రోమాపత్రిక 8-6 అధ్యాయం ఒకసారి చూడండి. రోమాపత్రిక 6 అధ్యాయం చదివితే దేవుడు కూడా ఈ పుట్టినోళ్ళని కొత్తగా క్రీస్తునందు మనమందరం కూడా పుట్టుంటే దేవుడు చేసే ఆ పని అంటూ మనం అక్కడ చూద్దాం. 6 అధ్యాయం 12. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరాలు పాపాన్ని ఏలనివ్వకండి. పాపం ఏలడానికి కోసం, పాపం కోసం కాదు మీ అవయవాలు. కనుక మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగింపకండి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మీరు బతికారు, పుట్టారు అని అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. దేవునికి అప్పగించేసుకోరు. టీచర్ మీరు చేసినట్టు చేస్తాను నేను, రైట్, మిమ్మల్ని నేను ఫాలో అవుతాను, మీరు ఎలా ఉన్నారో అలాగే నడుచుకొనుట. కృతి, మనలో కృత్యం, మనలో క్రియ అలా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు తెలియకుండానే ఆత్మ అధ్యయనంలోకి వెళ్తాం. అందుకే ఇక్కడ చెప్తాడు, అందుకని మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి ఏం చేయాలి? పుట్టిన మీరు ఏం చేయాలంటే నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి. అప్పుడు మోటార్ లెర్నింగ్ స్టార్ట్ అవుతాయి. నీతికి సాధనాలకి ఏం అప్పచెప్పుకోవాలి? అవయవాల్ని ప్రభువుకి అప్పగించేసుకోవాలి. అదేనమాట. అంటే మన ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. కనుక మొత్తం ఆ పాదం దగ్గర నుండి మరి తల వరకు కూడా నీకు అప్పగిస్తున్నాను ఆయన. సో నీతికి సాధనాలుగా మనం. అందుకే మన చిల్డ్రన్ క్యాంప్లో కూడా పిల్లలకి ఆ పాట నేర్పించాం. నా కన్నులు 2 నీ కోసం వాక్యం చదవాలని, చెవులు 2 నీ కోసం నీ మాటే వినాలని, చేతులు 2 నీ కోసం నీ సేవే చెయ్యాలని, కాళ్ళు 2 నీ కోసం నీతోనే నడవాలని. జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ జీసస్. నా కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, నా చిన్ని నోటిలోన నీ పాటే ఉండాలని, చిన్ని నోటిలోన నీ పాటే ఉండాలని, నా చిన్ని హృదయములోన నీవే ఉండాలని, నా చిన్ని హృదయములోన నీవే ఉండాలని. జీసస్ ఐ లవ్ యూ జీసస్. సో మన అవయవాలన్నీ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నామో యాక్షన్ రూపీస్తున్నాం. నా కళ్ళు ప్రభు కోసం, నా చెవులు ప్రభు కోసం, నీతికి సాధనాలు అని చక్కరాస్తా చూడండి అక్కడ. కనుక మనం విధేయులమై నీతికి మనము దాసులై ప్రభువుకి మన శరీరాలను సమర్పించేయాలి. రోమాపత్రిక 12 అధ్యాయం మొట్టమొదటి వచనం. రోమాపత్రిక 12:1. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు, అది ఆయనకేం చేయాలండి? అక్కడ అప్పగించుకోండి అన్నాడు. ఇక్కడేమన్నాడు? సమర్పించుకోండి. ఇచ్చేయటమేగా సమర్పించుకోండి. రోమాపత్రిక 12 అధ్యాయం మొట్టమొదటి. అప్పగించుకోండి, ఇదిగో సమర్పించుకోండి. కనుక నీతికి సాధనాలుగా మీరు ఇచ్చేయండి ఆయనకి. కనుక ఎప్పుడైతే మనం ఆయన సమర్పించుకుంటామో ఇంకప్పుడు మన శరీరంలోని అవయవాలు ఇక కండర సంబంధమైన ఆత్మ ఆధీనంలో మన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మాట కాదు ముఖ్యం, దేవునికి మన శరీరాలు సమర్పితం ముఖ్యం. అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మీరు కొన్నిసార్లు ఇప్పుడు మాటలు రావండి మోగ వ్యక్తి, ఎలాగ తన విధేయత, తన యొక్క క్రియ, తన యొక్క ఇదే అక్కడ కనబడింది. ప్రభు దగ్గర మనం మాట్లాడేది ఏముండదు, ఆయన ఎదుట మన వైఖరి ఆయనకి తగినట్లుగా ఉండటం, అంతే దేవుడు కోరుకుంది. కనుక అందుకనే మనలో ప్రారంభం ఈ కండర సంబంధించి ఒక ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు, యోహాను
ఒక కుంటివాన్ని బాగు చేశారు. ఆ పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను ఎక్కెళ్తుంటే ఒకడు అడిగాడు. వీళ్ళిద్దరిని చూసి ఏమని అడిగాడంటే ఏమైనా దొరుకునేమో అని ఆశించి వాడు తేరి చూస్తున్నాడు. అయ్యా మాకు ఏమైనా సహాయం చేయండి అన్నట్టు. వాళ్ళు అన్నారు, ఇంకో మాకెళ్ళి ఒకసారి చూడు అన్నాడు. ఏమైనా దొరుకుతాయేమో, ఇంకా వాళ్ళు చూడమంటున్నారు కదా, ఇంకేమైనా దొరుకుతాయేమో అని ఇంకా ఆశపడ్డాడు. అంటే పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మేము ఏది కలిగి ఉన్నామో అది ఇస్తున్నాం, ఏది కలిగి ఉన్నామో దాన్ని ఇస్తాం. నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడు. దేవుని ఆత్మకార్యం అది. అపొస్తలుల కార్యాలు అంటేనే ఆత్మకార్యాలు. అక్కడ ఒక సంఘటన జరిగింది. వాళ్ళు జరిగిన కార్యాలు చూడండి. వాడు దిగ్గున లేచి, చూడండి అక్కడ లేచి, 2 నిలిచి, 3వది నడిచి, 4వది నడుచుచు గంతులు వేయుచు. ఆహా, ఈ 4 కండర సంబంధం. తర్వాత వెర్బల్, కండర సంబంధం. ఇప్పుడు మీకు అర్థమైందా? వాడు ముందేం చేశాడు? కూర్చున్నాడు, పాకుతున్నాడు, అతను మోసుకొని వస్తున్నారంట. వాడు లేచి, 2వది నిలిచి, 3వది నడిచి, తర్వాత గొంతులు. స్పిరిచువల్ ప్రాస్పరిటీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో ఉన్న అభివృద్ధి నమూనా ఇది. ఆధ్యాత్మికంగా కూడా ఫస్ట్ ఏం చేయాలి? మనమందరం లేవాలంతే. మీరున్న స్థితి నుండి ముందేం చేయాలి? లెమ్ము, ఆ చోటు విడిచిపెట్టి రమ్ము అన్నాడు. ఎవరితో? లోతు ఆ చోటు విడిచిపెట్టేసి వచ్చేసి లెమ్ము, ఆ చోటు విడిచిపెట్టి రమ్ము. అంతేకాదు, గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, రమ్మని చెప్పండి రా అన్నాడు. అప్పుడు వాడు ఏం చేయాలి? ఆ చోటు విడిచిపెట్టి రావాలి. అద్భుతమైన పాట రాశాడు. యేసన్న నిన్ను పిలుచుచున్నాడు, హోసన్నా పాటలు పాడునెడు, లిమ్ము విడచిరమ్ము, నమ్ము హృదయమిమ్ము, యేసుని చేరుకొమ్ము. ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మన్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు తెలుసాడు? ఆ గుడ్డివాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అక్కడ ఒకటి కనబడుతుంది. మార్కు సువార్త 10:48 నుండి. వాడు దిగ్గున లేచి, అంతేకాదు అక్కడ తనకు అంతక్రితం వరకు కూడా అవన్నీ తన ఎదుట బట్టలని ఉంది కదా. వాడు చూడండి అక్కడ ఆ మాట చాలా అద్భుతంగా. మార్కు సువార్త 10:48 అతను చేసిన పనులు 3 కనబడతాయి అక్కడ. గద్దించిరి, రమ్మని పిలిచాడు. వేచి ధైర్యం తెచ్చుకో, ఆయన నేను పిలుస్తున్నాడు అంటే ఏంటి? ఇప్పుడు వాడి శరీరం, వాడి యొక్క సకలం క్రీస్తుకు ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మాస్టర్ చెప్పినట్టు మనం నడవటానికి ఉన్నప్పుడు మనలో మార్పు ప్రారంభమవుతుంది. ప్రారంభంగా అతడు కండరములు చీలమండలు బలము పొందాను అంటాడు. సో మనలో యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించడానికి మన పెదవుల్ని, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఒప్పుకోవటానికి కార్యాన్ని ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. మనలో మనకు తెలియకుండానే మన పాపాలు ఒప్పుకోవటానికి కన్నీళ్లతో ఇదంతా మోటార్ లేదు. మనలో జరిగే ఈ కండర సంబంధమైన విషయాలు ప్రారంభమవుతాయి. అందుకని ఇక్కడ రాయబడింది, వెంటనే అనగానే వాడు బట్టను పారవేసి. ఇక్కడ కూడా మనకు కనబడుతుంది, బట్టను పారవేసి. నాకు ఏమొద్దిగా ఏమంటే ఇప్పుడు మీరు అప్పటికి కళ్ళు వచ్చినాయా బట్టను పారేయడానికి? కళ్ళు రాకుండానే బట్టను ఎందుకు పారేసాడంటే ఆడి మనసులో ఏం కలుగుతుంది? విశ్వాసం. ఇక నేను అడుక్కోనిగా, ఈ అడుక్కున్నవి కూడా నాకు ఇక అవసరం లేదు, ఇక గుడ్డోడుగా ఉన్నానని ఇప్పుడు నాకు అవి కూడా అవసరంలా. ఆ ఏసే నా కళ్ళు చెత్తడంతే భయంతో విశ్వాసం అండి. బట్టను పారవేసి తర్వాత దిగ్గున లేచి యేసునందుకు వచ్చి. చూసారా?
కండర సంబంధమైన అభ్యాసం మనకు తెలియాలి. కనుక మనం ఖచ్చితంగా ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడాలి. కనుక పేతురు రాస్తుంటాడు 2వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు ఏముంచిపోయాను? మాదిరి. ఏంట మాదిరి? అడుగు జాడలు. అడుగు జాడలు ఇచ్చాడు. కనుక ఆ అడుగు జాడల్లో మనం నడవాలి. నడవటం అనేది ఇప్పుడు కండర సంబంధం. అది నడవడం. రైట్, మనం చూద్దాం ఇప్పుడు. కనుక దేవుడు మనమందరం కూడా ప్రభువు దగ్గర నేర్చుకోవడానికి, ప్రభువుకి మన యొక్క అవయవాలను సమర్పించడానికి కోసం మనం చూస్తాం. ఆది కాండంలో మనకి కనపడుతుంది 5వ అధ్యాయం 24వ వచనంలో, హనోకు దేవునితో కూడా నడచెను. హనోకు దేవునితో నడచెను. స్పిరిచువల్ అప్లికేషన్. ఆత్మీయ స్థితిలో అడుగు జాడలు వేసాడని అర్థం. అడుగు జాడలు ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఆయన మాదిరి ఇచ్చాడు, ఆ మాదిరిలో హనోకు నడుస్తూ ఉన్నాడు అని. కనుక ప్రభుతో పాటు నడవడానికి మనం ఇష్టపడాలి. నోవా గురించి కూడా రాయబడింది కదా 6:9. చూడండి, అక్కడ కూడా ఉంటుంది 9:6. చూడండి ఒకసారి నోవాహు గురించి ఏమనుందో మనం అక్కడ చూస్తే 6:9, 9:6 చూడండి ఒకసారి. నోవాహు 6:9, 9:6, 6:9. వెరీ గుడ్, చదవండి. ఇదే అది నోవాహు, హనోకు వీళ్ళందరూ కూడా అడుగు జాడల్లో నడిచారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి కావలసిన పదం ఏంటంటే మాదిరి. చెప్పండి ఏంటంటే అది. మన ఎదుట దేవుడు నడుస్తున్నాడు, మనం కూడా నడవటానికి మన శరీరాలు ఆయనకి సమర్పించాలి. టీచర్ చెప్పినట్లుగా మనం నడవాలి. టీచర్ పాడినట్లుగా మనం పాడాలి. టీచర్ మనకు బోధకుడు యేసు ప్రభువే. అరే మీరు నా దగ్గర నేర్చుకుంటారా అన్నారు. కనుక పిల్లలు చక్కగా కండర అభ్యాసం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెబుతుంది. మాకు చిన్నప్పుడు మాకు సండే స్కూల్ టీచర్ సుందరమ్మ గారు ఆమె ఆ టైంలో మాకు నేర్పిన పాట, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. అప్పుడు పాటది నా 2వ తరగతి పాట. మీ టైంలో కాదు అసలు, మా టైంలోనండి. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం. చూసారా, ఇప్పుడు వరకు ఎలా గుర్తుంది? కండరాభ్యాసం అది. కనుక పరిశుద్ధాత్ముడి ఆధీనంలోకి మనం వెళ్ళినప్పుడు మన అవయవాలన్నీ కూడా ఆత్మ ఆధారితంగా మనమందరం క్రీస్తు యొక్క మాదిరిలో నడుచుకోవడానికి ఇష్టపడతాం. అది ఎలా జరుగుతుందో ఉదాహరణ నోట్ చేసుకున్నాం. అంటే ఎలాగ ఆత్మ వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగ కండర సంబంధమైన సుమా వాళ్ళు ఎలాగ ఏం చేశారో నిర్గమాకాండం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నిర్గమాకాండం. ఎర్ర సముద్రం దాటేశారండి. ఎర్ర సముద్రాన్ని దాటేశారు. ఇక చూడాలి వాళ్ళకి సంతోషం. దాటిన వెంటనే అప్పుడు మోషేయు ఇజ్రాయిల్ యెహోవాను గురించి 15వ అధ్యాయం 20వ వచనం చదివితే ఇక్కడ క్లారిటీ ఉంది. మరియు అహరోను సహోదరి ప్రవక్త మిరియాము తంబూరు చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరులతో నాట్యంతో గంతులు వేసుకుంటా. వాళ్ళకేంటంటే సంతోషం. ఆ సంతోషంతో వాళ్ళు చేస్తున్న మొట్టమొదటి పని ఏంటి? మీ పిల్లకి కొత్త బట్టలు కొన్నట్టు అలా కనబడింది అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ గంతులేసేస్తారు, అంతే. తర్వాత కేకలేసేస్తారు. ఇది రెండోది వెర్బల్. కనుక దేవుడు మన హృదయాల్లో మన అవయవాలను తన ఆత్మ అధీనంలో ఉంచినప్పుడు మనకు కలిగే ఆ డ్రైవ్ నాట్యంతో, అంటే సంతోషంతో మన అవయవాలు చప్పట్లు కొడతాయి అన్నమాట. అది కండర సంబంధం. ప్రభువా నీ వందనాలనైనా, నీ
చేతులు జోడించిరి, అది కండరసం. చేతులు పైకెత్తి స్తుతించిరి. ఇవన్నీ చూద్దాం మనం, వాటిని వచనాలు ఇచ్చేస్తా టకటక. ఇది మన జీవితంలో, అబ్బా ఎంత గొప్ప దేవుడు నాయన, నన్ను బ్రతికించావు. మనసులో కృతజ్ఞత భావం పెరుగుతున్నప్పుడు మనకి తెలియకుండా మన రెండు చేతులు ఇలా వచ్చేస్తాయి. కండర సంబంధమైన అభ్యసనం మనలో, ఆత్మ అధ్యయనంలోకి మనం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుని మౌనంగా, సియోనులో నువ్వు మౌనంగా ఉండుటే దేవునికి స్తుతి చెల్లించాలి. ఇంటికి వెళ్ళిపోయి థ్యాంక్ యూ లార్డ్ హృదయపూర్వకంగా మనం చూసారా. అంటే ఇవన్నీ కూడా ఆత్మ అధ్యయనంలో మనకు జరిగే మొట్టమొదటి అభ్యాసం. పుట్టాం కదా మనం, పుట్టినప్పుడు మీలో చలనం ఉంటుంది. ఆ చలనం ముందు కండర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఒక లైవ్, ఒక భౌతికపరమైన జన్మ మీకు లభించింది, ఆధ్యాత్మికపరమైన జన్మ వచ్చినప్పుడు కూడా. సో ఇక్కడ మొట్టమొదటి నోట్ చేసుకోండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో స్త్రీలు మిరియాము నాట్యం చేశారు. నాట్యం, నిర్గమకాండం 15:20. స్త్రీలు మరియు మిరియాము వాళ్ళు సంతోషంతో, అసలు నాట్యం అంటే ఏదో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి అయ్యేం కాదు. వాళ్ళు సంతోషంతో ప్రభు నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలని సంతోషంతో గొంతులేస్తున్నారు. అది అందుకని ఇక్కడ నాట్యం చేశారని తెల్లారు లేచి మనం నాట్యం చేద్దాం మనం. కానీ ఎక్కువ మంది ఆ పద్ధతి మొదలు పెడతారు, అందుకోసం. నెక్స్ట్ రెండవది చూద్దాం మనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి యేసు ప్రభు తిరిగి లేచేది, అసలు వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. 28:8 వచనం, స్త్రీలు ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. ఏంటి అదో అసలు ఇప్పుడు అర్థమైందండి. పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు చెప్పండి? దట్ ఈస్ ద డ్రైవ్. అక్కడ మేము గుడ్ న్యూస్ విన్నాము. ఆయన మీరు మృతులు ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు, అంతే. న్యూస్ తెలిసింది. దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడైతే ఒక శుభవార్త, ఒక శుభకార్యం జరిగింది, పైన శుభకార్యం జరిగినప్పుడు మత్తయి సువార్త 28:8. నో లేదండి, ఇదంతా ఇప్పుడంతా మోటార్ లెర్నింగ్లోనూ. మోటార్కి మనం ఉదాహరణలు తెచ్చుకుంటాం. మోటార్ లెర్నింగ్ కోసం పరిగెత్తి దేవుడు తన ఇంటికి వచ్చాడని తెలిసింది అబ్రహాంకి. దేవుడిని అర్థమైపోయింది. ఎందుకంటే అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనబడుతున్నారు. దేవుడే తన ఇంటికి వచ్చాడని అర్థమైపోయింది. ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అయ్యా కాళ్ళు కొట్టుకోండి, అందరికీ చిటికన్నా ఉండండి, ఇప్పుడే వస్తా, నేను ఇప్పుడే వస్తా అని ఏం చేశాడు తెలుసా? పరిగెత్తి వెళ్ళిపోయి షారాదు అర్జెంట్ రెడీ చేశాను. అక్కడ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ఎ డ్రైవ్. దేవునిలో చూడండి, అక్కడ అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అతడు 2వ వచనం, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతను నిలబడి ఉన్నాడు. అతడు వారిని చూసి గుడారపు అక్కడ ముందు ఏం చేశాడు? ఎదుర్కొనుటకు పరిగెత్తి వెళ్ళిపోయాడు. మాటల తర్వాత ముందు తన కాళ్ళు ఏం చేస్తున్నాయి? పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ఎ డ్రైవ్. అది కదలిక. దేవుని ఆత్మ కదలిక మనలో ఉంటుంది. నీ కాళ్ళు చేతులు హృదయం కదిలింది అని ఉంటుంది. అక్కడ లుతియ హృదయము ప్రభువు తెరచెను అని కనబడుతుంది అక్కడ. అంటే ఏంటి? లోపల డ్రైవ్ జరుగుతుంది, అంతే. హృదయం అలా కదలపడతా ఉంటుంది. దేవుని ఆత్మ యొక్క నడిపింపు, ఆ యొక్క కదలిక మనం గుర్తించాలి. అది జరుగుతుంది నూతనంగా. ఎవడైతే దేవునిలో పుట్టాడో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క కదలిక, పరిశుద్ధాత్మ మనం పొదిగే తీరు మనకు అర్థమవుతుంది అనమాట. ద డ్రైవ్ ఆఫ్ హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు అక్కడ అర్థమవుతుంది. తర్వాత కొంచెం ఇంకా ముందు చూడండి, కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం. ఇక్కడ మిరియాము నాట్యం చేస్తే వీళ్ళు పరుగెత్తి ఆయనని ఎదుర్కొన్నారు. అబ్రహాం మరియు ఇక్కడ కూడా స్త్రీల గురించి కీర్తనల గ్రంథం 40 చూడండి. అక్కడ కీర్తనల గ్రంథం 47 మొదటి వచనం చూడండి.
చప్పట్లు కొట్టండి. ఆహా, అది మీకు దేవుడు విజయం ఇచ్చాడు కనుక మీరేం చేయాలి? చప్పట్లు కొట్టండి. అసలు జయధ్వని చేయండి. అంటే దేవుడు మనకు విజయం ఇచ్చాడు, దేవా నీకు స్తోత్రం కలుగుతుంది. అనవసరంగా మాట్లాడతాను, అవసరాన్ని బట్టి మాట్లాడు. దేవుడు జయం ఇచ్చినప్పుడు ప్రభువా నీకు నిజంగా మహిమ కలుగును గాక, అంతే. కనుక చప్పట్లు కొట్టండి, జయధ్వని చేయండి. జయధ్వని వెర్బల ముందేమన్నాడు? చప్పట్లు కొట్టండి, మీరంతా కొట్టండి. అంటే మన శరీరాలు సంతోషంతో చేసే ఒక ధ్వని అదనమాట. మన శరీరాలు చప్పట్లు కొట్టడం, చేతులు చప్పట్లు కొట్టడానికి వీలుగా, అనువుగా, భోజనాన్ని కలుపుకోవటానికి అనువుగా, ఆయనకి నమస్కరించడానికి అనువుగా ఇవన్నీ పెట్టాడు మనకి. చప్పట్లు కొట్టండి. ఇంకా మేము కూడా అంతే, నా చేతులు రెండు నీ కోసం, నీ సేవే చెయ్యాలని. అంచేత ఆయన సేవ చేయడానికి కోసం, లేవీలరా మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నాను, నా సేవ చేయాలి మీరు అన్నాడు యాజకులు. కనుక మనం అందరం రాజులని యాజకులు. దినవృత్తాంతం 2వ గ్రంథం 29:11 మీరు చదివితే అందులో ఉంటుందన్నమాట. నా కుమారులారా, తనకు పరిచారము చేయుటకును, ఆయన సన్నిధిలో ధూపం వేయుటకును, ఆయన సన్నిధిలో నిలుచుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటుని. నేను అందుకే ఏర్పాటు చేసుకున్నాను నేను. కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవునిలో పుట్టాం. ఇప్పుడు మనలో ఈ కార్యాలు జరగాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచడం సంతోషంతో. ఇంకా కొంచెం ముందుకు రండి. అక్కడ యెషయా గ్రంథంలో కూడా చెబుతాడు. యెషయా గ్రంథం 55 కూడా చూడండి. 55వ అధ్యాయం 12వ వచనం. యెషయా 55:12 చదవండి అక్కడ. ఇదిగో మరి దేవునికి వ్యతిరేకంగా బతికారు. దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, మీరు కనుక పశ్చాత్తాపడితే వెనక్కి తిరిగి యెరూషలేము వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు. అసలు మీరు కాదు, అసలు చెట్లు చప్పట్లు కడతాయి. అసలు ఇంకో మాట అన్నాడు అక్కడ, ఇంకా నువ్వు కనుక మాట్లాడకుండా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అని వాళ్ళని నివారిస్తున్నాడు రాబాయ్. శిష్యులతో అన్నాడు అనమాట. వాళ్ళని నోరు మోయిందని చేస్తున్నాడంటే రాళ్ళు కదులుతాయి, మీరు వెనక్కి వెళ్తారు, సంతోషంతో వెళ్తారు. అసలు సంతోషంతో మీరు వెళ్తారు. మీ ఆనందం ఎంత గొప్పదో తెలుసా? చెట్లు చప్పట్లు పడతాయి. దేవుని పిల్లలు పశ్చాత్తాపడి దేవుని ద్వారా తిరిగి వెనక్కి వెళ్తున్నారు. ఎస్, దేవుడు తన జనాంగాన్ని వెనక్కి తీసుకొచ్చాడు, యోధా ప్రజల్ని. మరి వీళ్ళ దేవుడు ఎంత ప్రేమ చూపించాడు. కనుక జెరుబ్బాబెలు నాయకత్వంలో మొట్టమొదటి విడత, ఎజ్రా నాయకత్వంలో 2వ విడత, నెహెమ్యా నాయకత్వంలో 3వ విడత, 3 విడతలుగా తన జనాంగాన్ని వెనక్కి తీసుకొచ్చేసాడు. చప్పట్లు కొట్టండి, మీరు దేవుని సన్నిధానంలో ఆర్భాటించండి అన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 134 ఒకసారి చూస్తే, కీర్తనల గ్రంథం 134 2వ వచనం. పరిశుద్ధాలయం వైపు చేతులెత్తే అని చేతులెత్తే అంటే ఏంటి? చేతులెత్తి అనేది ఎందుకు వాడతారు? మన వాళ్ళు ఊపటాని కోసం చేతులు ఎత్తమంటారు. చేతులు ఎట్టి ఇటు ఊపండి. నిజానికి చేతులు ఎత్తడం అంటే అర్థం ఏంటి తెలుసా? సరెండర్ అని అర్థం. హ్యాండ్స్ అప్ అంటారు పోలీసులు. దొంగలు ఫస్ట్ ఏం చేయలేక చేతులు ఎత్తేయటం వల్ల నాకు ఆడేమీ చేయలేడని అర్థం. ఏమీ చేయలేని వాడిగా చేయటం చేతులు ఎత్తలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, మీరు ఏ సీన్ చూసినా పోలీసులు వచ్చిన దొంగలు ఏం చేయాలన్నమాట? అన్నప్పుడు గుండెగా పెట్టుకోండి. ఎక్సర్సైజులు కాదు అక్కడ, చేతులు సరెండర్. నేను నీకు సమర్పితం, నేను నీకు సరెండర్ అయిపోయాను. అది మీరు చేయాల్సింది. మరి అది చేయకుండా మీరు ఎక్సర్సైజులు చేస్తుంటే ఎలాగా? సంఘం చేత నిలబెట్టి వాళ్ళు కలగాల. ఎస్ లార్డ్ ఐ యామ్ సరెండర్. తనకు తానుగా చెప్పాలి. నువ్వు చెప్పేదేంటి? నువ్వు చెప్తే అది చేయటం ఏంటంటే వాటిల్లో అది కలిగినప్పుడు ఎస్ లార్డ్. నెహెమ్యా, అక్కడ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళు చదువుతున్నప్పుడు ఆ మాట కూడా అక్కడ చదవండి. అక్కడ కూడా కనపడుతుంది మనకి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 8:6.
బా ఏంటండి, స్త్రీలు పురుషులు అందరూ అంటే పొద్దున్న నుండి మధ్యాహ్నం నిలబడి ఉన్నారంట. అందరూ నిలబడి ఉన్నారంట. గంట ఉండలే మాట. పొద్దున్న ధర్మశాస్త్రాన్ని ఎజ్రా చదువుతుంటే స్త్రీ పురుషులందరూ అలాగే నిలబడి మధ్యాహ్నం వరకు, ఆ పైవచనం ఉండదు, మధ్యాహ్నం వరకు అలా నిలబడి ఉన్నారంట. అది పూర్తయిన వెంటనే ప్రజలందరూ చేతులైతే ఆమేన్ అట్లగునుగాక, ఆమేన్ అట్లగునుగాక అన్నారంట. తమ చేతులైతే ఎస్ లార్డ్ అలా చేస్తాను, మేము నమ్ముతున్నాము. ఓహో, చేతులెత్తి, దట్ ఈస్ ద ట్రైబ్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీలో మనుషుల యొక్క పద్ధతులు, విధానాలు కాదు కనపడాల్సింది, ఆత్మ నడిపింపు కనపడాలి. ఎమోషనల్ కాదు ఉండాల్సింది, డివోషనల్ ఉండాలి. ఎక్కువ మంది ఎమోషనల్ కనపడుతున్నది. ఆరాధన అనే పేరుతో ఎమోషనల్ ఎక్కువ ఉంది. ఎమోషన్స్ అన్నమాట. అంటే భావోద్రేకాల వ్యక్తీకరణ కాదు అక్కడ కావాల్సింది, ఆత్మ నడుపుదల కావాలి, ఆత్మ నింపుదల కావాలి. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ రాసుకోండి చప్పట్లో. ఇక్కడేమన్నారు? చేతులెత్తి. ఇవన్నీ కండర సంబంధించింది. చేతులెత్తి, చప్పట్లు కొడుతూ, పరిగెడుతూ, నాట్యం ఆడుతూ. ఇంకా కీర్తనలు 95:7 మనమందరూ ఆయన సన్నిధానంలోకి వద్దాం. ఆయన మహాదేవుడు కనుక మన చర్చిల్లో రాసుకునే, మా చర్చిలో కూడా ఎలా రాసుకుని ఉంటుంది గుండ్రంగా, ఏమని? రండి నమస్కారము చేసి సాగిల పడదాం. సాగిల పడదాం. కీర్తనలు 95:7 సాగిల పడదాం. అద్భుతమైన పాట. సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని. సాగిల పాడి నాయన, సాగిల పడి. అసలు సాగిల పట్టణంలోనే ఉంది సరెండర్నెస్. ఆయనకి ఎదుట మనం సంపూర్ణమైపోయింది. దొంగ సాగిల పడ. కొంతమంది మంత్రులు వీళ్ళందరూ ఇజ్రాయిల్ వెళ్ళిపోయి గవర్నమెంట్ సాగిల పడుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయి కళ్ళు గడిగేస్తున్నాడు ఒక ఆయన. ఇవన్నీ నాటకాలు. అలా నువ్వు సాగిల పడుతున్నావు అంటే అర్థం ఏంటంటే సరెండర్. ప్రభువుకి నిన్ను నువ్వు సమర్పించుకునే స్థితి ఆత్మ ద్వారా జరుగుతుంది. అందుకని ఆ పల్లవులో ఆ పదం పెట్టారు. సత్యముతో ఆత్మలో మన ప్రభుయే. మన ఆత్మలో ఉన్న ఆయన ఆత్మ ద్వారా కనుక మనం సాగిలపడి ఆయనకు మొక్కుదాము. దట్ ఈస్ ఎ డ్రైవ్, దట్ ఈస్ ద మోటల్ అండ్ ఇన్ స్పిరిచువల్ క్వెస్ట్. ఆధ్యాత్మికమైన ఈ శోధనలో లేక పరిశోధనలో మనం నేర్చుకోవాల్సిన సత్యం మొట్టమొదట మనలో ఈ కార్యాలు మనకి జరగాలి. సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి ఆరాధించే స్థితి. 95 మోకరించి. తర్వాత మీరు ప్రకటన గ్రంథంలో కానీ లేకపోతే ఎహెజ్కేల్ గ్రంథంలో కానీ మనం చూస్తే అక్కడ సాష్టాంగపడి ఉన్నది. మోకరించడమే కాదు, అక్కడ 24 పెద్దలు, తర్వాత 20,000 దూతలు అందరూ ఏం చేస్తుంటారు అక్కడ? సాష్టాంగపడి. అంతేకా ప్రతి అవయవము ప్రభువు కోసం సమర్పించడం అని ప్రతి ఆయన అర్థం. ఒకసారి చూడండి 7:11 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, అలాగే 11వ అధ్యాయం 16వ వచనంలో ఈ 2 వచనాలు ఒకసారి చదివితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలందరూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలబడండి, ఆ సింహాసనం ఎదుట సాష్టాంగపడి. సో దేవుని ఎదుట ప్రతి ఒక్కడు కూడా తప్పదు అది. ఎందుకంటే మనము జీవులం, ఆయన దేవుడు కనుక అలాంటి దేవుని ఎదుట మనము సాష్టాంగపడి, తానే ప్రభు సాష్టాంగపడి. కనుక వీళ్ళందరూ కూడా దేవుని ఎదుట నమస్కారం చేశారు. 11వ అధ్యాయంలో కూడా చూడండి, 11వ అధ్యాయం అక్కడ దేవదూతలు 24 పెద్దలు, మరి 4 జీవులు, మొత్తం అందరూ కూడా చూడండి. 11వ అధ్యాయం 16వ వచనమా? ఎస్. ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి అలా పడిపోయి సాష్టాంగపడి. లోకంలో మనం చూస్తాం మనుషులు ఎదుట సాష్టాంగపడుతున్నాడు, జీవం లేని వాటి ఎదుట సాష్టాంగపడటం మనం చూస్తాం. కనుక మన అవయవాలన్నీ ఆయనకి సమర్పితం లాగా. దట్ ఈస్ ద మోటార్ లెర్నింగ్. పిల్లలకు మనం చెప్తాం రైట్ నమస్కారం చేయాలి,
నేను కంబోడియా వెళ్ళినప్పుడు కంబోడియాలో చూశాను. అక్కడ వాళ్ళు నేర్పిన పద్ధతి వాళ్ళు ఎలా నేర్పారంటే, కంబోడియాలో స్కూల్కి వెళ్ళామన్నమాట. స్కూల్ యూనివర్సిటీలు దర్శనం చేసి ఫస్ట్ వాళ్ళు ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఎలా పెడితే దేవుని పెట్టాడు, ఇక్కడ వరకు పెడితే గురువు గారికి పెట్టినట్టు, ఇక్కడ వరకు పెడితే తల్లిదండ్రులకు పెట్టినట్టు, ఇక్కడ వరకు పెడితే స్నేహితులకు పెట్టినట్టు, ఇక్కడ పెడితే ఇతరుల పెద్దలు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఇలా పెట్టాలి, ఇలా పెట్టారు అని నేర్పించారు. ఆ భంగిమలన్నీ ఫోటోలు తీసుకుని వచ్చారు. సో వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే దేవుడు పెట్టాల్సి వచ్చినప్పటికీ అలా పెట్టి బోర్లు పడిపోతారనమాట. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా మానసుల గ్రంథంలో మీరు ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఎహెజ్కేలు అయ్యో ప్రభా ఏంటి నాయన ఇలాగ కుమ్మరించేసి నీ ఉగ్రత కుమ్మరించేసి ఆయన చంపేస్తావేంటి నాయనా అని నేను సాష్టాంగపడి సాష్టాంగపడి ప్రభుని వేడుకుంటాను. ప్రభు చెయ్యండి. సో తమ కంటరం తర్వాత వేడుకోవటం, ముందు సాష్టాంగపడి తర్వాత ముందు ఆయనకి నమస్కారం చేసి కనుక సాగిలపడు ఆయన ఎదుట. కనుక ఆయన వచ్చి కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ అప్పుడు అంటుంది, ముందు కాళ్ళు పట్టేసుకుంది వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టుకుంది. సో ముందు కాళ్ళు పట్టేసుకుంది ప్రభువు యొక్క పాదాలు పట్టేసుకోవటానికి కోసం, ప్రభువుతో మన యొక్క ఐక్యతని పెంపొందడం కోసం, ప్రభుకి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని మొట్టమొదటలేని వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ అప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. గంతులు వేసుకుంటాడు. ముందు ఆళ్ళలో అవయవాలలో మార్పు కనబడింది. నీతికి సాధనాలుగా ఇంత క్రితం వాడు లేవలేదు, ఇంత క్రితం వాడు నిలవలేదు, ఇంత క్రితం వాడు నడవలేదు, ఇంత క్రితం వాడు గంతులేలేదు. సో ఆధ్యాత్మిక స్థితిలో ఈ లేవటం, నిలవటం, నడవటం, దేవునిలో గొంతులు వేయటం, దట్ ఈజ్ మోటార్ లెర్నింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. సో మనం ఇక్కడ ఇంకా స్పష్టంగా ఇంకా కొంచెం ముందు సాష్టాంగపడి తర్వాత మీరు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయంలో చూస్తే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం ఇంకా సహజంగా మన చర్చిలో అందరం కింద కూర్చుంటాము, మోకరించడానికి కొన్నిసార్లు వీలుండదు. అప్పుడు మనం ప్రార్థన అన్న వెంటనే ఏమని చెబుతాం తెలుసా? దయచేసి అందరూ తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచి అంటే ఎస్ లార్డ్. తలలు వంచడం అనేది విధేయతకు గుర్తు, తలలు వంచడం అనేది సబ్మిషన్కు గుర్తు, తలలు వంచడం అనేది ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామనడానికి గుర్తు. కనబడింది అది 29:30 అమ్మ చదువు. 29:30 దావీదును దీర్ఘదర్శి ఆసాపును రచించిన శ్లోకాలెత్తి యెహోవాను స్తుతించడని రాజైన హిజ్కియా అధిపతులకు లేవీయులు ఆజ్ఞాపించి వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించారు. చేతులు ఎత్తారు, సాష్టాంగపడ్డారు, నాట్యం చేశారు, పరిగెత్తారు, చప్పట్లు కొట్టారు, సాగిలపడ్డారు, మోకరించి అది కూడా చూసాం మనం, మోకరించి చూసాం మనం. తలలు వంచి దేవునికి ఎస్లో మీరు ఆయనకు విధేయులు కండి, అందుకు తలలు వంచి. కనుక సిగ్గుతో తలలంచడం కాదు, ఇది ప్రభు యొక్క అధికారానికి తలంచడం. దానియేలు అంటారు, ప్రభు మేము సిగ్గు నుండి తల ఉంచుకున్న వారమయ్యా, 9వ అధ్యాయంలో బాధపడుతుంటాను, మేము తప్పుడు పని చేసాం నాయన, అందుకే ఇక్కడికి బబులోను రావాల్సి వచ్చింది. ఆ తల వంచడం కాదు, అది దేవుని యొక్క సార్వభౌమత్వానికి, ఆయన యొక్క నీతి పరిపాలనకి, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడిన పిల్లలుగా తల వంచి ఆయనకు. సరే, ఎన్ని కోణాలలో మోటార్ లెర్నింగ్ జరుగుతుంది. మనం మన పిల్లలకి నమ్మిన వాళ్ళకి చేయాల్సిందే. ఇన్ని కోణాలలో నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి వీలుగా మనం తలలో ఉంచి. తర్వాత అక్కడ కూడా మనం చూస్తాం, దినవృత్తాంతం మొదటి గ్రంథం కూడా చూడండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో కనుక దావీదు చెబుతూ 29వ అధ్యాయం 20వ వచనం
29:20. అప్పుడు దావీదు చెప్పగా ఉమ్, ఉమ్, ఉమ్. తల వంచి నమస్కారం చేసేది. ఓకే, తల వంచి నమస్కారం చేసేది. నమస్కారం అంటే చేతులు అనుకోకండి, మీరు తల వంచడం ద్వారా తల వంచి ఆయనకి నమస్కారం చేసేది. తల వంచి నమస్కారం చేసేది. సాగిలపడి చేతులు ఎత్తిరి, పరిగెత్తిరి, చప్పట్లు కొట్టిరి, నాట్యం చేసేది. ఇదంతా మోటాలు. ఎంత బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పింది. దేవుని ఆత్మ డ్రైవ్ ఇది, గుర్తుంచుకోండి. మన శరీరంలో ప్రతి అవయవం కూడా ప్రభువుని స్తుతించడానికి. అక్కడ ఆ మాట రాసేసుకొని మనం మొట్టమొదటిలో వచ్చేది. కొరింథీ మొదటి పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎంత చక్కగా చెప్పేస్తారా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహం అంటే మీ దేహంలో ఉన్న అవయవాలన్నీ దేవుడు మీకు అనుగ్రహించాడని ఎరిగి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అంటే ఏంటనమాట, పరిశుద్ధాత్ముడు లోపల ఉండి తనకు అనుగుణ్యంగా నడిపించుకుంటాడు. ఎందుకో తెలుసా, మీరు పరిగెత్తాలి, మీరు చప్పట్లు కొట్టాలి, మీరు చేతులు ఎత్తాలి, మీరు సాగిలు పడాలి, మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి, మీరు సాష్టాంగ పడాలి, దేవుని మహిమపరచాలి. అక్కడే ఉంటుంది 19వ వచనంలో, మీ దేహం దేవుని మహిమపరచాలి. కనుక మీ శరీరం చప్పట్లు కొట్టాలి, మీరు ప్రభు పరిచయం కోసం పరిగెత్తాలి, మీ శరీరం ఆయన కోసం. పౌలు అంటాడు, చాలా నిన్న నాన్నగారు మీటింగ్లో కూడా అదే చెప్పాను, నేను డబ్బు ఖర్చు పెడుతున్నానా, నేను చాలా వాటికి ఖర్చు పెడుతున్నాను, నేను కూడా ఖర్చు అవుతున్నా. ఎంత అద్భుతమైన మాట అనేది. అక్కడెక్కడ కలుపుకోండి. అక్కడ కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. నాకు కలిగింది యావత్తు ఆత్మల కొరకు నేను సంతోషంగా వ్యయపరుస్తున్నా. ఓకే, ఆత్మల కోసం నేను ఖర్చు పెడుతున్నా. వెరీ గుడ్. రెండోది ఏంటి, అది నేను కూడా వ్యయపడుతున్నా. అంటే నేను కవర్ ఇచ్చేసానంటే సరిపోదు, నువ్వు కూడా ఉండాలా. చాలామంది అంటారు కవర్ ఇచ్చానుగా, మళ్ళీ అడుగుతున్నారంటే. కవర్ ఇచ్చేస్తే సరిపోయిందండి, నువ్వు రావద్దా? కవర్ కోసమేనండి దేవుడు అన్నది. నీ శ్రమ ఉండొద్దా, నీ కష్టం ఉండొద్దా, నీ పాత్ర ఉండొద్దా, నీ అడుగులు ఉండొద్దా, నీ చేతలు ఉండొద్దా, నీ కృతి లేకపోతే నీ యొక్క కృత్యం ఉండొద్దా. కనుక వారు వినుమాట్టుకు వింటున్నారు, కానీ యాకోబు రాస్తూ బాధపడ్డాడు. వారు పనులు చేయట్లా, వాళ్ళ చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, సర్వ శరీరం ప్రభు కోసం వాడబట్టలా. అది బాధ కదా. యాకోబు మాట కూడా గుర్తొస్తుందా మీకు? చదవండి ఒకసారి. 1:22 కదా, యాకోబు పత్రిక 1:22లో ఉంటుంది. అది ఏమని, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపరుచుకొనకుండా ప్రకారం నడవండి. ప్రకారం ఉండండి, మోటార్ ప్రకారము నడవడం. ఏ ప్రకారం? వాక్యం. అది వాక్య ప్రకారం నడక, ఆత్మ ద్వారా నడక, అది మీ శరీర అవయవాల నడక. ఎంత అద్భుతమైన లేఖన సారాలను మనం చూస్తున్నాం. అందుచేత పిల్లలంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు, యాక్షన్ నేర్చుకుంటున్నారు. కానీ మనమైతే ఆధ్యాత్మికంగా నిజంగా పుట్టుంటే మనలో ఇవన్నీ జరగాలి. వచ్చే వారం మనం వెర్బల్ లెర్నింగ్ గురించి మనం తెలుసుకుందాం. అంటే రైట్, దేవునికి చేతులు ఎత్తారు, నోటితో పలకారు, దేవుని ఎదుట సాగిలపడ్డారు, నమస్కారం చేశారు, దేవుని స్తుతించారు, నాట్యం చేశారు. అక్కడతో ముఖ్యం కాదు, దేవునిని మహిమపరచారు. అర్థమైందా? సో నెక్స్ట్ పిల్లవాళ్ళలో ముందు కండ్ర అభ్యసనం ఏర్పడింది. నెక్స్ట్ వాడి జీవితంలో వెర్బల్ లెర్నింగ్. చెప్పునానా, అమ్మ అను, నాన్న అను. ఆత్మ నేర్పిస్తాడు మనకి. ప్రార్థన చేయటం ఎలాగో నేర్పిస్తాడు. ఎలాగ వెర్బల్ని దేవుడు మనకు అలవాటు చేస్తాడో వచ్చేవారు మనం తెలుసుకుందాం. మనలో నుండి మన పెదాలు ఎలాగ స్తుతించాలి, ఎలా కనపరచాలి, ఎలా మహిమపరచాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపయోగపడాలో మనం నేర్చుకున్నాము. దేవుడి మాటలు మన యొక్క ఆత్మీయ అభ్యాసం నిమిత్తమై దీవించి మనలందరినీ కూడా బలపరచునుగాక. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం. మరి సహోదరులు రాజు గారు మన యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ఉన్న దైవజనులు చక్కగా 4-5 ప్రాంతాలు వాళ్ళు తిరిగారు. ఆ విషయాన్ని చెప్తామన్నారు. ఒకసారి
చూడండి సోదరులు రాజు గారు మనతో మాట్లాడతారు. ఒక నిమిషం. దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యలో వాళ్ళు ఇప్పటివరకు కూడా 2 రాష్ట్రాలు దాటారు. వాళ్ళు దేశాలు చేర్చబడ్డారు. వారి యొక్క పరిచర్య చక్కగా కొనసాగుతుంది. అడవుల్లో పులులు తిరిగే ఏరియాలో చిన్న చిన్న గ్రామాల్లో స్వార్థ చెబుతూ మా ప్రయాణం సాగుతుంది. మా కోసం ప్రార్థిస్తున్న మీకోసం నేపాల్ దేశం నుండి తిరుగు ప్రయాణం వచ్చి ఉన్నాం. మేము వెస్ట్ బెంగాల్లోని పగ్దూరాల్ ప్రాంతానికి మేము చేరాము. నేపాల్ దేశంలో సేవకుడు ఉన్న రాజ్కుమార్ గారిని అక్కడ కలిసాము. ప్రార్థన చేసి అక్కడ ఉన్న యూత్ని మేము బలపరిచి తిరుగు ప్రయాణం చేశాము. సో మన సోదరులు రాజు గారి గురించి, వారితో వెళ్ళిన టీం గురించి కూడా మనం అంతా ప్రార్థన చేద్దాం. వాళ్ళంతా మిషనరీ టూర్లో ఉన్నారు. ఎస్ రాజన్న, హలో, వందనాలు బ్రదర్. ఇదిగో మన ఆత్మీయ సమ్మేళనంలో బ్రదర్స్ అందరం మీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఓకే, అక్కడ మీరు ఎలాంటి ప్రాంతాలని సందర్శించారు, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారో ఒకసారి చెప్పండి బ్రదర్ క్లుప్తంగా. ప్రస్తుతం మీరు ఎక్కడ? అందరికీ ఆత్మీయ సమ్మేళనంలో ఉన్నటువంటి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మేము పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాలు తిరిగాం. పశ్చిమ బెంగాల్లో మేము మాకు తెలిసినటువంటి గ్రామాలన్నింటిలో మేము పరిచయం చేశాం. మంచి పరిచయం చేయడానికి దేవుడు ఇక్కడ శరత్ అనేటటువంటి సేవకుడు మాకు ఇచ్చారు. ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఆయన్ని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే 2 లక్షల రూపాయల జీతం వదిలేసి ఈ ప్రాంతం వచ్చాడు. ఆయన మంచి పరిచయం చేస్తున్నాడు. మేము ఈ వారంలో భూటాన్ దేశం వెళ్ళాం. అక్కడ సువార్త చెప్పడానికి చాలా ఆటంకం అయినప్పటికీ ఏదో కొంతమందికి సువార్త చెప్పాం. తదుపరి నిన్న నేపాల్ వెళ్ళాం. నేపాల్లో కొంచెం మనకి బాగానే కొంత లెక్క అంటే సగం వరకు కూడా కాఠ్మాండు వరకు కూడా సువార్త చేయడానికి అవకాశం ఉంది. కాఠ్మాండు నుంచి లోపలికి సువార్త చేయనివ్వరు. ఇక్కడ చర్చెస్ చాలా నీడ్ అనమాట. సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని నేను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. బరకాలు కట్టుకుని ఆ బరకాల కింద మేము ప్రార్థనలు పెట్టి వాళ్ళని బలపరిచాం. మీ అందరి ప్రార్థన చక్కగా మరి క్షేమంగా ఈరోజు సిలిగురి మెయిన్ సిటీకి చేరుకున్నాం. ఇప్పుడే ఇంతకు ముందు 5 గంటలకు చేరుకున్నాం. రేపు ఉదయం అంటే రేపు మధ్యాహ్నం నుంచి ట్రైన్, రేపు బయలుదేరి బుధవారం ఉదయం ఏలూరులో ట్రైన్ అనేది ఇంచుమించుగా 35 గంటలు జర్నీ చేయవలసి ఉంది. కనుక చాలా బాగా మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పరిచయం చేయగలిగాం. అక్కడ ఎక్కువ మందికి సువార్త అందించాం. కనుక మీరు ప్రార్థించారు. అన్నయ్య వదిలికి, తర్వాత ప్రియ సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ వచ్చిన తర్వాత వచ్చే ఆదివారం మరి సంగతులు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సహోదరుల గురించి కిషోర్ మాస్టర్ ఒకసారి వచ్చి రాజు గారు అనే టీం మరి తిరిగిన ప్రదేశాలలో విత్తిన విత్తనాలు ఫలించినట్లుగా, అదేవిధంగా వారి తిరుగు ప్రయాణం రేపు స్టార్ట్ అవుతున్నారు. ఎల్లుండి మధ్యాహ్నానికి చేరబోతున్నారు. వారి ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అక్కడ ఉన్న శరత్ గారిని వారి యొక్క టీం ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, మీకు వందనాలు ప్రభువా. నన్ను ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మీ అద్భుతమైనటువంటి ప్రభానైనా మాటలు ప్రభా మీరు మాకు తెలియజేశారు ప్రభా. నానేస ప్రభ మీ దాసుని ప్రభ మీరు వాడుకుని ప్రభా, మీ దాసుని నోటిని మీరు బోరగా వాడుకుని ప్రభా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను ప్రభా నా లేఖనాల్లో నుంచి ప్రభా మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సహోదరుడు రాజు గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రభా సేవా పరిచర్యలో ప్రభా అనేక రాష్ట్రాలు తిరిగి ప్రభానైనా సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. వారికి సహకరిస్తున్నటువంటి పాస్టర్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం.
నాన్న పాస్టర్ గారిని, వారి యొక్క ప్రభా నాన్న పరిచయల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేసే ప్రభా రాజన్న యొక్క ప్రభా నాన్న పరిచయలు ప్రభా, వారు తోడుగా వెళుతున్నటువంటి ఆ టీం అంతటినీ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి ప్రభా. మీ సత్య సువార్తను మీరు నిజమైన దేవుడని, మీరే ఈ లోకానికి వెలుగైన ప్రభా అనేక మందికి చాటి చెప్పడానికి వారు ప్రయాసపడుతుంటుండగా ప్రభా, ప్రతి ప్రయాసను మీరు సఫలపరచుమని, మీ చిత్తంలో బలపరచుమని, మీ కృపలో నడిపించుమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరిపై మీ కృప హస్తాల్లో భద్రపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత చేరిన మనకును, మిషనరీ ట్రిప్లో ఉన్న సహోదరులు రాజు గారికి, వారి టీం అందరికీ, అక్కడ శరత్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి, మనకును, ఇది నువ్వు రాలేకపోయిన బిడ్డలకును సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ రాజన్న, ప్రత్యేకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ జర్నీ. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. అదేంటంటే మరి వచ్చే వారానికల్లా ఇవన్నీ ఫ్యాన్స్ అన్నీ రెడీ అవుతాయి. సహోదరులు రాంబాబు గారని దైవజనులు ఇలా కాన్ఫరెన్స్ హాల్ కడుతున్నామని చెప్పిన వెంటనే ఆయన ప్రేరేపింపబడి అన్నారు, మొత్తం అన్ని ఫ్యాన్స్ని నేను ఏర్పాటు చేస్తానండి వచ్చే వారానికల్లా. వెంటనే అలా చెప్పడం ఆలస్యం, ఇలా జరుగుతుందండి కాన్ఫరెన్స్ హాల్, అందులో అనేక మంది బలపరచబడటానికి కోసం అన్న వెంటనే ఆయన అన్నారు అనమాట, అన్ని ఫ్యాన్లని మేము ఏర్పాటు చేస్తామని. వచ్చే వారం కల్లా ఏర్పడుతుంది. సహోదరులు రాంబాబు గారి గురించి కూడా తప్పక ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.